అన్నమయ్య జిల్లా రాయచోట్లో శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా వచ్చారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సీతారామాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు, రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు ప్రపంచానికి శాంతికి, ఒక కర్మకు, ఒక యోగికి మూలం శ్రీరామచంద్రుడు. ఆయన సీతా సమేతంగా ఈరోజు కళ్యాణం జరుపుకుంటున్నాం. ఇక్కడ మన భారతదేశంలో ఈ రోజునికి ఆ శ్రీరామచంద్రుడు రాజ్యం ఎలాగ ఉందో అలాగే ఈరోజు మన భారతదేశంలో కూడా ఈ కర్మభూమిగా చెప్పుకుంటున్నాం. ఈరోజు హిందువులందరూ ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో అయితేనే, అలాగే మన ఒంటిమిట్టలో అయితేనే శ్రీరామ నవమి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాయచోటి పట్టణం